చాలామంది స్త్రీలండి పాపం పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను సాకుతాడు, నన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు, నా కష్టంలో తోడుంటాడు, నా కన్నీళ్లు తుడుస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు అని ఎన్నో ఆశలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటారండి. కానీ ఈరోజు ఎంతమంది భర్తలండి భార్యలకు ఆ భరోసా కల్పిస్తున్నారు మీరు చెప్పండి? చాలామంది వాళ్ళ భార్యలు విడిచిపెట్టిన భర్తలు చాలామంది ఉన్నారండి. మీరేం బాధపడకండి, అధైర్యపడకండి. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎట్లాంటి తెలుసా? కనికరము కలిగిన దేవుడు ఆయన. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు. నీ భర్త విడిచిపెట్టొచ్చు, ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టొచ్చు, అయినా నువ్వు ఏం చేస్తావు తెలుసా? నువ్వు విడిచిపెట్టే మనుషులు వెంబడి తిరుగుతుంటావు. నువ్వు నీ చెయ్యి విడిచిపెట్టే మనుషులకు నీ ప్రేమనిచ్చేస్తావు, నీ బ్రతుకును వాళ్ళ కోసం ఇచ్చేస్తారు. కొంతమంది అండి, ఏమండి మా పిల్లల తర్వాత ఏదేనండి, రేపు పొద్దున చూస్తారో చూడరు, మీ ప్రాణం వాళ్ళ కోసం పడంగా పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకోరండి, నో డౌట్. అట్లాంటి వాళ్ళ కోసం వెంపర్లాడతారండి, ప్రాకులాడతారండి. వాళ్ళ ఆస్తి, వాళ్ళ కష్టం, వాళ్ళ కన్నీళ్ళు మొత్తం వాళ్ళ కోసమే. కానీ మరి దేవుడయ్యా, నీ చెయ్యి విడిచిపెట్టిన దేవుడి కోసం నువ్వేం చేసావు? అంతగా నువ్వు ప్రేమించగలుగుతున్నావు ఆయన? నువ్వు అంతగా ఆయన నేర్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడైనా? అంతగా ఆయన కోసం బ్రతకాలనుకున్నావు ఎప్పుడైనా? నువ్వు అంతగా ఆయన తర్వాతే ఏదైనా నువ్వు అనగలుగుతున్నావు నీ బ్రతుకు పట్ల? ఎవరున్నారు చెప్పండి?